బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ 6వ రోజుకు చేరుకుంది. ఇటీవల ముంచెత్తిన వరదల సమయంలో ఎగువ నుంచి కొట్టుకొచ్చిన పడవలు బ్యారేజీ గేట్లను ఢీకొట్టి ఆగిపోయాయి. ఒక్కో బోటు 40 నుండి 50 టన్నులు ఉండటం, వాటిని ఒకదానికొకటి కలిపి కట్టేయడం వంటి కారణాలతో దీని వెనుక కుట్రకోణం ఉందని ప్రభుత్వం చెబుతూ వస్తుంది. మొత్తం 5 పడవలు బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. గేట్లను ఢీకొట్టడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న కుట్ర పన్నారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ 6వ రోజుకు చేరుకుంది. ఇటీవల ముంచెత్తిన వరదల సమయంలో ఎగువ నుంచి కొట్టుకొచ్చిన పడవలు బ్యారేజీ గేట్లను ఢీకొట్టి ఆగిపోయాయి. ఒక్కో బోటు 40 నుండి 50 టన్నులు ఉండటం, వాటిని ఒకదానికొకటి కలిపి కట్టేయడం వంటి కారణాలతో దీని వెనుక కుట్రకోణం ఉందని ప్రభుత్వం చెబుతూ వస్తుంది. మొత్తం 5 పడవలు బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. గేట్లను ఢీకొట్టడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న కుట్ర పన్నారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.